విజయనగరం జిల్లాలో విశాలాంధ్ర విలేకరి గోవింద్పై జరిగిన దాడిని రాజంపేట తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులపై దాడుల్ని అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే నాయకులు మాట్లాడారు. ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. విలేకరి గోవింద్పై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు విధి నిర్వహణలో భద్రత కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మోడుపోతుల రామ్మోహన్, తేజం రవిచంద్ర ప్రసాద్, త్రివిక్రమ్, భాస్కర్, ఓబ్లేసు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండల శ్రీహరి, పెయ్యాల శివ కళ్యాణ్, కమిటీ సభ్యులు రాయలు, నరసింహ, రవీంద్ర, దుర్గయ్య, సుధాకర్, దివాకర్, సునీల్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో విశాలాంధ్ర రిపోర్టర్ గోవింద్ అనే వ్యక్తిని జనసేన నాయకులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. జనసేన నాయకులు చేసిన దౌర్జన్యం పత్రికా స్వేచ్ఛకు భంగకరం. కాబట్టి ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి ఏపీడబ్ల్యూ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వం విలేకరులపై దాడి చేసిన వాళ్ళందరూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్నటి రోజు విజయనగరం విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జనసేన నాయకులు దాడి చేయడం చాలా హేయమైన చర్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు క్షీణించాయి. జర్నలిస్టులపై దాడులు జరిగాయి. కూటమి పార్టీ నాయకులు ఎక్కడి పడితే అక్కడ భూ కబ్జాలు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే గోవింద జనసేన నాయకులు భూ కబ్జాలకు పాల్పడిన వార్తను రాస్తే అది కక్షపూర్తంగా పెట్టుకొని గోవిందపై దాడి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, శాంతి భద్రతలపై చాలా మేము చర్యలు తీసుకుంటున్నాం, విఘాతం కలిగితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తీసుకుంటాం అనేసి పదే పదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లో చెప్తున్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ మీ పార్టీ నాయకులే ఒక జర్నలిస్టు పైన దాడి చేశారు. కాబట్టి ముందు వాళ్ళపైన, మీ పార్టీ నాయకులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు వెల్లడించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరోమారు ఇలాంటి దాడులు జరిగితే జర్నలిస్టులపై చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పటికైనా కూడా ఈ దాడులను అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు రవిచంద్ర ప్రసాద్, రాజంపేట తాలూకా ఏపీడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మీడియాలో ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని చెప్పి నేను భావిస్తున్నాను. విశాలాంధ్రలో పనిచేస్తున్న గోవింద్ అనేటువంటి రిపోర్టర్ని రాజకీయ నాయకులు అతి దారుణంగా బరితెగించి తరిమి కొట్టడం చాలా హేయమైన చర్య. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి దాడులకు దిగబడడం ఎంతవరకు సమంజసం కాదని నా భావన. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, పత్రికా విలేకరి కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమంలో పనిచేస్తున్నటువంటి విలేకరి కావచ్చు, వారి పరిధిలో తెలిసినటువంటి సమాచారం మేరకు వార్తలు ఇవ్వడమే వాళ్ళ బాధ్యత. అది ఏదైనా తప్పు ఉంటే సదరు విలేకరులను పిలిపించి అది కాదు ఇదని చెప్పి ఖండన చేయొచ్చు, కానీ ఇలా దాడులు చేయడం అనేది చాలా సిగ్గుచేటని చెప్పి రాజకీయ నాయకులకి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా పత్రికా విలేకరు మీదైనా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపైన దాడులు చేయడం మానుకొని, మీరు సక్కంగా ఉంటే ఇలాంటి వార్తలు రావు. మీరు తప్పులు చేసినప్పుడే ఇలాంటి వార్తలు వస్తాయి. తప్పులు చేసిన వాళ్ళే సంకలు దిద్దుకున్నట్టు మీరు ఎగిరెగిరి పడుతూ ఇలాంటి దాడులు చేయడం కూడా భావ్యం కాదు. ఈ సందర్భంగా నేను ఈ దాడులను ఖండిస్తున్న ముక్త కంఠంతో. జై ఏపీడబ్ల్యూజే.